హలో మూవీ లవర్స్ ఎలా ఉన్నారు? అనిల్ కపూర్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ జుబేదార్ డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. మూవీ ప్లాట్ విషయానికి వస్తే అనిల్ కపూర్ ఒక రిటైర్డ్ ఆర్మీ జుబేదార్ తన వైఫ్ ఖుష్బు చనిపోయిన తర్వాత తన కూతురు రాధికా మదన్ తో కలిసి తన సొంత ఊరికి తిరిగి వెళ్తాడు. అయితే అక్కడే లోకల్ శాండ్ మాఫియా లీడర్ ఆదిత్య రావల్ హవా నడుస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక రోజు అనిల్ కపూర్ తన వైఫ్ గుర్తుగా ఒక జిప్సీని కొనుక్కుంటాడు. ఆ జిప్సీ విషయంలో ఆదిత్య రావల్ చేసిన ఒక మిస్టేక్ వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఒక సోల్జర్ సివిలియన్ గా తన చుట్టూ ఉండే అవినీతిని ఎలా ఎదుర్కొన్నాడు, తన కూతురితో తనకున్న గ్యాప్ ని ఎలా ఫిల్ చేసుకున్నాడు, అసలు ఆదిత్య రావల్ కి అనిల్ కపూర్ కి మధ్య గొడవ ఏంటి అన్నది మిగతా స్టోరీ. ఇంకా కొత్తగా మన మూవీ రివ్యూ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా ప్లస్ వన్ విషయానికి వస్తే 69 ఇయర్స్ వయసులో కూడా అనిల్ కపూర్ చూపించిన ఎనర్జీ ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక ప్రొఫెషనల్ సోల్జర్ లాగా ఉంది. ఇంకా రా అండ్ గ్రిట్టి యాక్షన్ ఉన్న ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా తండ్రి కూతురు ఎమోషన్స్ కూడా పర్వాలేదు, బాగున్నాయి. రాధికా మదన్ యాక్టింగ్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ లో గానీ కూతురు క్యారెక్టర్ లో గానీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా విలన్ క్యారెక్టర్ లో ఆదిత్య రావల్ తన యాక్టింగ్ తో చిరాకు తెప్పిస్తాడు. అంటే నెగిటివ్ రోల్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్ డిజైన్ బాగుంది. ఇంకా వాళ్ళ అక్క మోనా సింగ్ జైలు నుండి నడిపే మాఫియా రాణిగా యాక్టింగ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ ఎక్సలెంట్ ఉంది. ఇంకా అయాన్ సక్సేనా సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. కెమెరా వర్క్ బాగుంది. ఆ సిటీ విజువల్స్ గానీ ఎర్రమట్టి ఎలిమెంట్ సీన్స్ గానీ క్యాప్చరింగ్ చాలా బాగుంది. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్ రోహన్ వినాయక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్ లో టెన్షన్ బాగా ఎలివేట్ చేసింది. ఇంకా సినిమాలో ప్రతి యాక్షన్ సీన్స్ లో సౌండ్ మాత్రం వినడానికి చాలా ఇంపాక్ట్ ఇచ్చేలా డిజైన్ చేశారు. అనిల్ కపూర్ యంగరీగా ఉన్నప్పుడు వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్సే. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇసుక మాఫియా అడ్డాలు గాని జుబేదార్ ఉండే హౌస్ వంటి సెట్టింగ్స్ గాని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అలా వెళుతూ ఉంటుంది. ల్యాగ్ కూడా ఉండదు. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. అనిల్ కపూర్ ఆదిత్య రావల్ కలిసినప్పుడు కొన్ని సీన్స్ సాగదీశాడు. కొంచెం బోర్ అనిపిస్తుంది కూడా ఆ సీన్స్ అప్పుడు. కాకపోతే కొన్ని క్యారెక్టర్స్ తాలూకు ట్రాక్ కంప్లీట్ చేయలేదు. తన కూతురు రాధికా మదన్ కాలేజీ గొడవల ట్రాక్ గాని కొన్ని సబ్ ప్లాట్లు కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలేసినట్లు అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ యాక్షన్ భారీగా పెట్టినప్పటికీ అందులో వచ్చే ట్విస్ట్ ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లను కత్తిరించి ఉంటే బాగుండేది. 2 hours 25 minutes డ్యూరేషన్ కాస్త ఎక్కువైనట్లు అనిపించింది. ఇంకా చాప్టర్ వైజ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది. కానీ స్టోరీలో గ్రిప్ తక్కువగా ఉన్నప్పుడు ఆ డివిజన్ ఎక్స్ప్లెయిన్ అనేది వేస్ట్ కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. స్టోరీలో గ్రిప్ లేదు. కొన్ని చోట్ల డైలాగ్స్ ఓవర్ గా అనిపిస్తాయి. ఇంకా మోనా సింగ్ లాంటి టాలెంట్ ఉన్న యాక్టర్ ని కొన్ని సీన్లకే యూజ్ చేసుకున్నారు. అండర్ యూటిలైజ్డ్ కాస్ట్ అయిపోయింది ఆ క్యారెక్టర్ మట్టికి. ఇక ఫైనల్ గా అనిల్ కపూర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో మూవీ బాగుంది. హీరో విలన్ మధ్య సీన్స్ కొంచెం కోపం తెప్పించినా అది క్యారెక్టరైజేషన్ కాబట్టి బాగుంది. ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.